జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. యోగా సిరీస్ 7వ ఎపిసోడ్. ఈరోజు మనం తెలుసుకునేది పతంజలి యోగ సూత్రములో అతి ముఖ్యమైనటువంటి ఆసన అనే విషయంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మామూలుగా చాలామందికి మనకి ఉన్న ఒక సాధారణమైన అవగాహన ఏమంటే యోగాని కానీ కేవలం ఈ ఆసనాలు చేయడం అనేదే ఉన్నది. ఎక్కడ చూసినా కూడా యోగా క్లాస్ అనగానే కేవలం ఎక్కువ ఆసనాలు నేర్పిస్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకున్నాం యోగాలో ఏమేమి ఉన్నాయని ఇప్పటివరకు తెలుసుకుంటూ వచ్చాం. ఈ ఆసనాల విషయంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒకటి, వీటిని ఉట్టి ఆసనాలు అనలేదండి, యోగాసనములు అంటారు. యోగాసనములు ఎందుకన్నారు, ఈ పదం ఎందుకు వాడారు అంటే యోగములో ఉండి చేసేటటువంటి ఆసనములు కాబట్టి ఇవి యోగాసనములు అంటారు. యోగములో ఉండి ఆసనం చేయడం అంటే ఏంటి అంటే ఆసనాలకున్న ప్రత్యేకత మనస్సు, శ్వాస, శరీరం ఈ మూడింటిని అనుసంధానం చేసి ఒక స్థిరమైనటువంటి స్థితిలో కొంతసేపు ఉండడమే యోగాసనము. ఇది మొట్టమొదటి మనం గ్రహించాల్సిన విషయం. 2, యోగాసనములు అంటే ఇవి కేవలం ఎక్సర్సైజులు కాదు. ఏదో ఒక 2 నిమిషాల్లో 10 ఆసనాలు చేసేసి నేను బాగా ఆసనాలు చేయగలను అనుకుంటే పొరపాటు. దీనికి ఆసన సిద్ధి అంటారు. ఆసన సిద్ధి అని ఏమన్నారంటే యోగాసనముల యొక్క ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్క ఆసనము మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క భంగిమలో నీవు కొంతసేపు అదే స్థితిలో ఉండి మనస్సును ప్రశాంతత చేసి మనస్సును, శ్వాసను, శరీరాన్ని అనుసంధానం చేసి ఆ స్థితిలో నీవు ఉండగలిగినప్పుడే అది ఒక మంచి ఫలితాన్నిచ్చి నీకు నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇది కేవలం శరీరంతో చేసేది కాదు. మనస్సు, శ్వాస, శరీరం ఈ మూడింటిని అనుసంధానం చేయడమే యోగాసనం అనేది. ఇక 3వ విషయం, 40,000 ఆసనాలు ఉన్నాయని చెప్తారు. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్లో ఉన్నది ఒక 40 నుండి 50 ఆసనాలు ఉంటాయి. వీటికి చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయండి. యోగాసనాలు చేయాలి అంటే దీనికి వాళ్ళ యొక్క శారీరక స్థితి, వయస్సు, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఏ ఆసనములు చేయవచ్చు, ఏ ఆసనములు చేయకూడదు అనే దాన్ని అనుభవజ్ఞులైన యోగా గురువులు నిర్ణయించి వాటిని మనకి నేర్పించడం జరుగుతుంది. ఇక ఇది నేర్చుకునేటప్పుడు కూడా ఒక గురువు సమక్షంలో ఉండి ప్రత్యక్షంగా నేర్చుకొని కొద్ది రోజులు సాధన చేసిన తర్వాత మీరు ఇండిపెండెంట్గా చేయవచ్చు. కానీ నేరుగా మీరు మీడియా ద్వారానో, టీవీల ద్వారానో ఆన్లైన్ యోగాసనాలు ఎప్పుడు చేయొద్దండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు తెలియకుండా ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉన్నట్టయితే ప్రతిరోజు అదే పొరపాటుని రిపీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని కరెక్ట్ చేసేవాళ్ళు లేనప్పుడు. అప్పుడు మీకు ఈ తప్పు చేయడం పర్ఫెక్ట్గా అయిపోయి దీనివల్ల లేని అనంతర సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగాసనాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అందుకే మనకి ఋషులు యోగాసనాలకు ప్రత్యామ్నాయంగా ఇంకొకటి పెట్టారు. దీన్ని సూర్య నమస్కారాలు అంటాం. ఈ సూర్య నమస్కారాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఏ వయసు వారైనా, ఎటువంటి సమస్య ఉన్న వాళ్ళైనా అందరూ కూడా చేయవచ్చు. దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి ముందుగా సూర్య నమస్కారాలు సాధన చేసి తర్వాత మనకి ఎటువంటి ఆసనాలు మన శరీరానికి అవసరం, ఏవి మనం చేయవచ్చో తెలుసుకొని వాటిని మీరు సాధన చేయవలసి ఉంటుంది. అంతేకాని ఎలా అంటే అలాగా యోగాసనాలు ప్రాక్టీస్ చేయకూడదండి. కాబట్టి యోగాసనాలు చేయడంలో ఒక విధానం ఉంది. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని కేటాయించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని శ్వాసను గమనించుకుంటూ ఒక్కొక్క ఆసనంలో కొంతసేపు మీరు స్థిరంగా ఉండి ఒక ధ్యాన స్థితిలో ఉండి చేసినప్పుడు మాత్రమే ఈ యోగాసనముల యొక్క ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ యోగాసనములు అనేదానికి యోగాలో చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటూ వచ్చాం, యమ, నియమ అనే 2 భాగాలు తెలుసుకున్నాం.
సో మన శరీరాన్ని మనం సాధించవలసినటువంటి లక్ష్యానికి అనుగుణంగా మన శరీరాన్ని, మన మనస్సుని రెండింటినీ కూడా తయారు చేయగలిగినటువంటి శక్తి ఈ యొక్క ఆసనాలకు ఉందన్నమాట. సో ఆసనములు అనేది కూడా ఒక ధ్యాన ప్రక్రియ లాంటిది. దీనిని ఏ విధంగా చేయాలో సరి అయిన గురువు ద్వారా తెలుసుకొని మీరు ఆ విధంగా ఆచరించినట్లయితే అప్పుడు యోగాసనాలు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయన్నమాట. కాబట్టి ఆసనాల గురించి తొందరపడి మీరు ఎలా అంటే అలా ప్రాక్టీస్ చేసి తప్పులు మాత్రం చేయొద్దండి దయచేసి. సో యోగాసనములు అనే దానిని మీరు ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటారో అప్పుడు మీ యొక్క శరీరంలో చాలా మార్పులు మీరు గమనించగలుగుతారు. ఎందుకంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది యోగాసనాల ద్వారా సాధ్యమవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లను స్రవించే గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథులన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గ్రంథి కూడా తన హార్మోన్స్ని పర్ఫెక్ట్గా విడుదల చేసేటటువంటి శక్తి ఈ యోగాసనాలకు ఉందన్నమాట. కాబట్టి యోగాసనాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వీటిని సరైన అవగాహనతోటి శాస్త్రీయమైన పద్ధతిలో మీరు యోగాసనాలని సాధన చేయవలసి ఉంటుంది. సో ఇవి దీని విషయంగా మీరు ప్రత్యక్షంగా ఒక అనుభవజ్ఞైన గురువు ద్వారా మీరు తెలుసుకొని ఈ సాధన మొదలుపెట్టి తద్వారా మీ యొక్క శరీరాన్ని మీకు అనుగుణంగా మీకు కావాల్సిన విధంగా మీ శరీరాన్ని మీరు మలుచుకునేటటువంటి ఒక అద్భుతమైన శాస్త్రం ఇది. ఈ విషయంగా మనం ఒక ప్రత్యేకంగా వేరే కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. జై గురుదేవ్.